నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో జరుగుతున్నటువంటి డిఫరెంట్ అడ్వాన్స్మెంట్స్ను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను. నా రీసెర్చ్ అండ్ అబ్జర్వేషన్లో నేను తెలుసుకుంది ఏంటంటే ప్రజెంట్ డే అండ్ ఫ్యూచర్లో మనము మన ఫీల్డ్లో పర్సనల్గాను ప్రొఫెషనల్గాను గ్రో అవ్వాలంటే ఖచ్చితంగా ఏఐకి సంబంధించిన లిటరసీ మన అందరికీ ఉండాలి. కాబట్టి మినిమం బేసిక్స్ ఫండమెంటల్స్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఏఐ లిటరసీ ఫర్ ఆల్ అని ఒక చిన్న బుక్లెట్ కూడా క్రియేట్ చేశాను. ఈ బుక్లెట్లో మొత్తం 14 చాప్టర్స్ ఉంటాయి. ప్రతి చాప్టర్లో చాప్టర్కి సంబంధించినటువంటి డిఫరెంట్ టాపిక్స్ చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అయితే ఈ బుక్లెట్ని మనం ఒక ఫిజికల్ ఫామ్లో ఎవరికైనా కావాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు ఆ బుక్లెట్ పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ బుక్లో ఇచ్చినటువంటి 14 చాప్టర్స్ను అందరికీ చేరవేయాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని ఇంటరాక్టివ్ ఏఐ పాడ్కాస్ట్ రూపంలో మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఈ క్రమంలో భాగంగా ఈరోజు మీ ముందుకు ఫస్ట్ పాడ్కాస్ట్ తీసుకురాబోతున్నాను. దీంట్లో అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దీనికి సంబంధించినటువంటి హిస్టరీ గురించి బ్రీఫ్గా చాలా ఇంటరాక్టివ్ వేలో తెలపడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా వీడియో చివరిదాకా చూడండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు మనం కృత్రిమ మేధస్సు, దాని ప్రయాణం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఏఐ అసలు ఎలా మొదలైంది, మన జీవితాల్లోకి ఎలా వచ్చేసింది అని చూద్దాం. తప్పకుండా. ఒకప్పుడు స్మార్ట్ ఫోన్లు లేదా ఈ వాయిస్ అసిస్టెంట్లు అబ్బో అవేదో మాయలా అనిపించేవి కదా. అవునవును. ఇప్పుడైతే ఎంత మామూలు విషయం అయిపోయాయో. ఏఐ కథ కూడా దాదాపు అలాగే అనిపిస్తోంది నాకు. ఖచ్చితంగా. అంటే దీని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఏఐని ఏదో సడన్గా వచ్చిన అద్భుతంగా కాకుండా ఇన్ని వేల ఏళ్ల మానవ ఆవిష్కరణల చరిత్రలో ఒక భాగంగా, ఒక సహజమైన పరిణామంగా చూడ్డానికి ఇది హెల్ప్ చేస్తుంది. నిజమే. మీరు పంపిన సోర్సెస్లో కూడా అదే చెప్పారు కదా, ఇది ఒక కంటిన్యూవేషన్ మాత్రమే అని. అవును, ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. ఆ దృష్టితో చూస్తే అంటే నిప్పు కనిపెట్టడం దగ్గర్నుంచి చక్రం, ప్రింటింగ్ ప్రెస్, ఆ తర్వాత కంప్యూటర్, ప్రతిదీ మన పనిని ఈజీ చేయడానికి, మనల్ని ఇంకాస్త స్మార్ట్గా మార్చడానికి ఉపయోగపడింది. మీరు చెప్పినట్టు ఇప్పుడు హైదరాబాద్లోనే కొన్ని స్కూల్స్లో ఫేస్ రికగ్నిషన్తో అటెండెన్స్ తీసుకుంటున్నారు. అవును. అదో చిన్న ఉదాహరణ అన్నమాట, ఏఐ ప్రాక్టికల్గా ఎలా వాడుతున్నాం అనడానికి. మీరు చెప్పిన ఆ ఆవిష్కరణల లిస్ట్కి కంటిన్యూవేషన్గా ఏఐ అనేది మానవ టూల్ మేకింగ్ హిస్టరీలో ఒక నెక్స్ట్ లాజికల్ స్టెప్ అని చెప్పొచ్చేమో. నెక్స్ట్ లాజికల్ స్టెప్ బావుంది. ఇది ఏదో ఆకాశం నుంచి ఊడిపడలేదు. మన అవసరాలు, సమస్యలు, ఇంకా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ దాన్నుంచే పుట్టింది. అవును. సరే, ఇక ఏఐకి బేస్ అయిన విషయాలు చూస్తే కరెంట్, ఇంటర్నెట్ లాంటివి లేకుండా అసలు ఇప్పుడున్న ఏఐని ఊహించలేం, అస్సలుమ్రించలేం. అలాగే ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్, ఆవిరి శక్తితో మొదటిది, కరెంటుతో రెండోది, కంప్యూటర్లతో మూడోది, ఇప్పుడు మనం 4వ దానిలో ఉన్నామని, దానికి ఏఐ డ్రైవింగ్ ఫోర్స్ అని చాలా చోట్ల అంటున్నారు కదా. అవును. ఆవిరి, విద్యుత్ ఎలాగైతే మొత్తం ప్రపంచాన్ని మార్చాయో, ఇప్పుడు ఏఐ కూడా అదే పని చేస్తోంది, బహుశా ఇంకా వేగంగా కూడా. మీరిచ్చిన ఒక అనాలిసిస్లో ఉన్నట్టు ఏఐ ప్రభావం అనేది దాదాపు ప్రతి రంగాన్ని టచ్ చేస్తోంది. ఇది కేవలం టెక్నాలజీ కాదు, ఒక సిస్టమిక్ చేంజ్ అన్నమాట. ఏఐ ప్రయాణంలో కొన్ని మెయిన్ పాయింట్స్ గుర్తు చేసుకుంటే 1956లో ఆ డార్ట్మౌత్ కాలేజ్ మీటింగ్ చాలా ఫేమస్ కదా. అవునవును. అక్కడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరుకి పునాది పడింది. ఆ తర్వాత చాలా అప్స్ అండ్ డౌన్స్. 1997లో డీప్ బ్లూ కంప్యూటర్ చెస్ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ను ఓడించడం, అదో పెద్ద సెన్సేషన్ అప్పట్లో. పెద్ద సెన్సేషన్, నిజమే. మీరు షేర్ చేసిన ఒక ఆర్టికల్లో ఆ గెలుపు కేవలం కంప్యూటింగ్ పవర్ వల్ల కాదని, వాళ్ళు వాడిన ఒక కొత్త అప్రోచ్ అనలైజ్ చేయడానికి, అది రీసెర్చర్ల ఆలోచనల్నే మార్చేసిందని రాశారు. అది ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అవును, అది చాలా కీలకమైన టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత ప్రోగ్రెస్ కొన్నిసార్లు స్లో అయింది. వాటినే ఏఐ వింటర్స్ అంటారు కదా. వింటర్స్ అంటే ఫండ్స్ తగ్గడం, అనుకున్నవి జరగకపోవడం అలాంటివి. దానికి కారణం మీరు పంపిన ఇంకో పేపర్లో చెప్పినట్టు మొదట్లో ఎక్కువగా రూల్ బేస్డ్ ఏఐ ట్రై చేశారు, కానీ రియల్ వరల్డ్ కాంప్లెక్సిటీని అవి హ్యాండిల్ చేయలేకపోయాయి. ఎప్పుడైతే ఈ డేటా డ్రివెన్ మెషీన్ లెర్నింగ్ అప్రోచెస్ బాగా డెవలప్ అయ్యాయో, అప్పుడు మనం ఇప్పుడు ఏఐ సమ్మర్ లేదా ఏఐ గోల్డెన్ ఏజ్ అంటున్న స్టేజ్లోకి వచ్చాం. ఓకే, అంటే ఆ పద్ధతుల్లో మార్పు వల్లే ఈ రీసెంట్ బూమ్ అనమాట. అసలు సింపుల్గా ఏఐ అంటే ఏంటి అని చెప్పాలంటే? సింపుల్గానా?
మామూలుగా మనుషుల తెలివితేటలు అవసరమయ్యే పనులుంటాయి కదా, లాంగ్వేజ్ అర్థం చేసుకోవడం, బొమ్మల్ని గుర్తుపట్టడం, డెసిషన్స్ తీసుకోవడం, ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడం, ఇలాంటివి మెషీన్స్ చెయ్యగలగడమే ఏఐ. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, దీనికి స్పృహ అంటే కాన్షియస్నెస్, ఫీలింగ్స్, సొంత గోల్స్ అలాంటివేవీ ఉండవు. ఇది ప్యూర్లీ మ్యాథ్స్, డేటా, అల్గారిథమ్స్ మీద పనిచేస్తుంది. అందుకే దానికి నేర్పిన డేటాలో ఏదైనా బయాస్ ఉందనుకోండి, రిజల్ట్స్లో కూడా అది కనిపిస్తుంది. అవును, అది ప్రమాదం. అందుకే దీన్ని రెస్పాన్సిబుల్గా డెవలప్ చేయడం, వాడటం చాలా ఇంపార్టెంట్ అని మీ సోర్సెస్ కూడా పదే పదే చెప్తున్నాయి. ఏఐని కరెంట్తోనో ఇంటర్నెట్తోనో పోల్చడం కూడా చూస్తున్నాం కదా. అంటే ఇది కేవలం ఒక ప్రోడక్ట్ కాదు, దాదాపు అన్నిటినీ మార్చేసే ఒక జనరల్ పర్పస్ టెక్నాలజీ అని అర్థం చేసుకోవాలా? అయితే ఫ్యాక్టరీల నుంచి ఇళ్ల దాకా ప్రతిదాన్ని మార్చేసిందో, ఏఐ కూడా హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ట్రాన్స్పోర్ట్, ఎంటర్టైన్మెంట్ ఇలా ప్రతి ఫీల్డ్లోకి వచ్చేస్తోంది. మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో ఇండియాలో వరదల్ని ముందుగా అంచనా వేయటానికి ఏఐ వాడటం, లేదా వ్యవసాయంలో పంట దిగుబడిని 20% పెంచడానికి వాడటం ఇలాంటివి ఉన్నాయి. అవును, ఇది కేవలం టెకీల విషయం కాదు, మన అందరి లైఫ్స్ని ఎఫెక్ట్ చేసే విషయం. నిజమే. మనం రోజు వాడే వాటిల్లో ఎంత ఏఐ ఉందో ఒక్కసారి ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఫోన్ని ఫేస్తో అన్లాక్ చేయడం దగ్గర నుంచి, అవును, గూగుల్ మ్యాప్స్ ట్రాఫిక్ని బట్టి రూట్ చూపించడం, స్పాటిఫై మన టేస్ట్కి తగ్గ పాటలు ప్లే చేయడం, ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్లు, ఈమెయిల్ రాసేటప్పుడు గ్రామర్ కరెక్ట్ చేసే టూల్స్, అన్నీ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో ఏఐ హెల్ప్తోనే నడుస్తున్నాయి. అవును, మనకు తెలియకుండానే మన డైలీ లైఫ్లో ఒక భాగమైపోయిందది. కాబట్టి ఈ చర్చ నుంచి మనం మెయిన్గా తీసుకోవాల్సినవి, ఏఐ అనేది మానవ ఆవిష్కరణల ఫ్లోలో ఒక భాగం, సడన్గా వచ్చింది కాదు. ఇది ఒక రెవల్యూషనరీ టెక్నాలజీ. 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి ఇదే ఇంజిన్. కరెక్ట్. ఇది డేటా, అల్గారిథమ్స్ పై ఆధారపడుతుంది. దీనికి సొంతంగా ఆలోచనలు, ఫీలింగ్స్ లేవు. కరెంటులాగే ఇదంతటా వ్యాపిస్తుంది. మీరిచ్చిన ఒక సోర్స్లో చెప్పినట్టు ఏఐ మాయ కాదు, ఇది మనిషి జిజ్ఞాసకి కోడ్ రూపం. బావుందా లైన్? ఇక ముగింపుగా ఒక ఆలోచన. ఏఐ మన ప్రపంచాన్ని, మన పనిని, మన రిలేషన్షిప్స్ని ఎలా మారుస్తోందో కంటిన్యూస్గా గమనిస్తూ నేర్చుకుంటూ ఉండటం ముఖ్యం. అవును. అదే టైంలో దాని లిమిటేషన్స్ ఏంటి, దానివల్ల నెగటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అనే దానిపై కూడా ఒక కన్నేసుంచాలి. ఎందుకంటే ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. నిజమే. ఈ టెక్నాలజీతో మన లైఫ్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూడాలి. సరే, ఈ విశ్లేషణ ఇంతటితో ముగిద్దాం.